హాయ్ అండి, నమస్కారం. నేను మీ చందు. మీకోసం మరొక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో బేసిక్గా మొన్న 2019 ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి. పాపం ఎంతోమంది ఆ పార్టీల కోసం, ఆ పార్టీ అధ్యక్షులు కానివ్వండి, పార్టీ శ్రేణులు కానివ్వండి, పార్టీ నేతలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అబ్బాబ్బాబ్బా ఆ పార్టీల కోసం, ఎన్నికల కోసం ఎంతగానో కష్టపడ్డారు. కష్టపడటమే కాదు, ఈసారి ఖచ్చితంగా మేమే గెలుస్తాం అని చెప్పేసి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అఫ్కోర్స్ ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటుంది అనుకోండి. సో అయితే ఇక మిగతా అన్నిటినీ పక్కన పెట్టేస్తే మనం టీడీపీ విషయం మాట్లాడుకుందాం. టీడీపీకి గెలుపు ముఖ్యమే, కానీ అన్ని పార్టీలకి గెలుపు ముఖ్యమే, అలానే టీడీపీకి గెలుపు ముఖ్యమే. సో ఈ గెలుపులో కూడా కొన్ని ప్రెస్టేజ్గా తీసుకున్న సీట్లు ఉంటాయి. ఇలా టీడీపీలో ఒక టాప్ 5 సీట్లు మనం తీసుకుందాం. మరి ఈ టాప్ 5లో ఖచ్చితంగా వాళ్ళు గెలవాలని చెప్పేసి ఎంతో ప్రెస్టేజియస్గా తీసుకున్నారు. మరి ఆ ప్రెస్టేజియస్గా తీసుకున్న సీట్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ముందుగా దీంట్లో మొదటి ప్లేస్లో ఉంది మంగళగిరి అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేస్తుంది, మన చిన్నబాబు గారు పోటీ చేస్తున్నారు. సో ఇది ఆయనకి ఎంతో ప్రత్యేకం అండి. ఎందుకంటే ఆయన మీద రకరకాల కామెంట్లు ఉన్నాయి. నువ్వు అసలు రాజకీయాల్లోకే రాకుండా దొంగదారిన మంత్రి అయిపోయావని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలి కదా. అందుకని మన చిన్నబాబు గారు మంగళగిరిలో ప్రత్యక్షంగా బరిలోకి దిగారు. ఇక్కడ మన లోకేష్ గారి గెలుపు పార్టీ భవితవ్యాన్ని నిర్దేశిస్తుందన్నమాట. సో మొత్తంగా చూసుకుంటే ఇక్కడ గెలుపుకి ఎన్ని రకాలుగా కష్టపడాలో, ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా టీడీపీ సక్రమంగా సద్వినియోగం చేసుకుంది. ఇక్కడ లోకేష్ గారు గెలుస్తారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తుంది. మరి గెలుస్తారా లేదా అని తెలియాలంటే మనం మే 23 ఉదయం 11 గంటల వరకు వెయిట్ చేద్దాం. ఇక నెక్స్ట్ నెల్లూరు అర్బన్. సో ఇక్కడ పోటీ చేసింది నారాయణ గారండి. అంటే బేసిక్గా నెల్లూరు అర్బన్లో పార్టీ పరంగా కాకపోయినా ఆయనకి పర్సనల్గా ఇది ఎంతో ప్రత్యేకం అన్నమాట. అంటే ఇక్కడ ఆయన పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఆ నామినేటెడ్ పదవి ఏదో ఉంది కదా, దాంట్లో శుభ్రంగా కాళ్ళ మీద కాల్సి కూర్చోవచ్చు. కానీ పోటీ చేశారు. ఎందుకు? ప్రెస్టేజ్. ఆ ప్రెస్టేజ్ కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. అలానే ఎన్ని రకాలుగా సద్వినియోగం చేసుకోవాలి అవకాశాన్ని అన్ని రకాలుగా కూడా ఆయన వాడుకున్నారు. సో ఇక సెకండ్ ప్లేస్లో ఉంది మన నెల్లూరు అర్బన్. ఇక థర్డ్ ప్లేస్ కుప్పం అనగానే మన చంద్రబాబు గారు, అదే మనం అనుకుంటాం కదా కుప్పం గెడ్డ చంద్రబాబు నాయుడు గారి అడ్డ అని చెప్పేసి. సో మరి ఆ విధంగా ఇక్కడైతే చంద్రబాబు నాయుడు గారి గెలుపు కన్ఫర్మ్. కానీ ఇక్కడ ప్రెస్టేజ్ ఏంటంటే మెజారిటీ అనేది ఎంతో కీలకం అన్నమాట. సో మరి ఈ మెజారిటీని ఎక్కువ, అంటే ఇంతకు ముందు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ పెంపొందించుకోవడానికి సమిష్టి కృషి చేసింది టీడీపీ. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు కూడా రంగంలోకి దిగి అక్కడ ఎన్నో కార్యక్రమాలను కూడా జరపడం జరిగింది, నిర్దేశించారు కొన్ని పనులు చేయమని. సో మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మెజారిటీ అనేది ప్రెస్టేజ్గా మారుతుంది కుప్పంలో. ఇక నెక్స్ట్ మన రాప్తాడు అనగానే గుర్తొచ్చేది పరిటాల కుటుంబం. మరి పరిటాల కుటుంబం అనగానే ముందుగా గుర్తొచ్చేది మన పరిటాల రవీంద్ర గారు. ఆయన పేరు చెప్పగానే ప్రత్యర్థుల గుండెల్లో హడల్. మరి అటువంటి ఆ రాప్తాల్లో ఆయన కుటుంబానికి చెందిన వారసుడు పరిటాల శ్రీరామ్ గారు నుంచున్నారు. ఇది కూడా టీడీపీకే కాదు, పరిటాల కుటుంబానికి కూడా ఎంతో ప్రతిష్ట అని చెప్పుకోవాలి. మరి అక్కడ రవీంద్ర గారిని ఏ విధంగా హీరోగా చూస్తారో అదేవిధంగా శ్రీరామ్ గారిని కూడా అంతే విధంగా హీరో లెవెల్లో చూస్తారు టీడీపీ అభిమానులంతా. మరి ఇక్కడ పోటీ హోరాహోరీగా ఉంది, నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది. మరి ఇది కూడా టీడీపీకి ఎంతో కీలకం, అలానే ప్రతిష్టం అని చెప్పుకోవాలి. సో ఇక లాస్ట్ ఇక 5వ సీటు, అంటే టాప్ 5లో 5వ సీటు సత్తెనపల్లి. స్పీకర్ కోడెల గారు. ఆయన స్పీకర్గా ఉంటూనే ప్రకటనలకి ఎంతైనా వెనుకాడరు. ఇక లాస్ట్ టాప్ 5లో సత్తెనపల్లి అనగానే కోడెల శివప్రసాద్ గారు గుర్తొస్తారు. స్పీకర్గా ఉంటూనే ఆయన ప్రకటనలకి వెనకడుగు వేయలేదండి. మన రీసెంట్గా ఎలక్షన్స్ టైంలో జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే ఆ సత్తెనపల్లిలో ఎన్నికలు ఎంత హోరాహోరీగా జరిగాయో అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇక్కడ విజయమా వీర స్వర్గమా అన్నట్టు లెవెల్లో జరిగిందనమాట పోటీ. మరి ఇది నిజంగా ఇక్కడ సత్తెనపల్లిలో టీడీపీ గెలుపు అనేది ఆ ప్రతిష్టకి ఒక సవాలుగా మారిందనమాట. మొత్తంగా చూసుకుంటే టీడీపీకి ఈ 5 సీట్లు, ఆ రాప్తాడు కానివ్వండి, అలానే నెల్లూరు అర్బన్, మంగళగిరి, కుప్పం, సత్తెనపల్లి, ఈ 5 సీట్లు కూడా వాళ్ళకి ఎంతో ప్రతిష్టాత్మకం. ఈ 5 వాళ్ళు
గెలిస్తే ఓకే, గెలవకపోతే మరి ఆ తర్వాత సంగతి ఏంటో మనం చెప్పలేం. కాబట్టి ఈ అన్నిటికీ ఆన్సర్ల కోసం మనం మే 23 వరకు వెయిట్ చేద్దాం. సో ఇక రానున్న కాలంలో వీటిపై నానా రకాలుగా కూడా చర్చ జరుగుతుంది. సో నెక్స్ట్ వేరే పార్టీలకు సంబంధించి ముఖ్యమైన సీట్ల గురించి కూడా మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మరి అప్పటి వరకు దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయొచ్చు. మరి ఈ వీడియో అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్, పొలిటికల్ న్యూస్ మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.